ఎరకైతేనమ్మా. మీరు వచ్చారా ఆమెతో? మీరు ఆమెతో గుడికి వెళ్ళారా? నేను ముందెళ్ళి వచ్చాను, నాకు కలలేదు. వాళ్ళు ఈ రోజు గుడికి వెళ్ళారా? అప్పుడు నాకు డేట్ లేదు. ఈ 9-10 లోపే ఈ ఘోరం జరిగిపోయింది అమ్మ. మీరు వెళ్ళేసరికి జనాలు ఎంతమంది ఉన్నారు? మామూలుగా నడిచి వెళ్ళిపోయినాం. దర్శనం అయిపోయింది. నేను వీళ్ళు 9-10 గంటలకు వెళ్ళారట. సరే ఈ ఘోరం అయిపోయింది. తోచినారు, గజాల మీద వెళ్ళి అత్తలు తోచినారు, అత్తల కుమ్మినారు, మరి చచ్చిపోయింది. నా ఎంత వయసు మా ఎరకెత్తి. పేరమ్మా? నీలమ్మ. నీలమ్మ. ఆమె ఒక్కరే వెళ్ళారా? ఇంకెవరైనా? ఆమెతో మా అమ్మాళ్ళు వెళ్ళారు, ఆ కూతుళ్ళు కొడుకులు అందరు వెళ్ళారు. ఆడ దుక్కు ఇదో దుక్కు కుమ్మినారు, నాకు కనపడలేదు. ఒక ఈమె మృతి చెందారు, మిగతా వాళ్ళందరూ బాగున్నారు. బాగున్నారు. వాళ్ళకి అయ్యేం ఉన్నోళ్ళు ఎవరో తెలదు. ఈ మా ఎరకెత్తే చచ్చిపోయింది. మీరు వెళ్ళేసరికి గుడిలో జనాలందరూ బాగానే ఉన్నారు. చక్కగా దేవుడు అందుకు నిందలు అయ్యారు. చక్కగా అయిపోయింది. నేను వచ్చాను 10 లోపు జరిగిపోయింది. 10-11 లోపు. ఇది ఎక్కడ? మా లోకల్ పలాసానా? ఇదో ఇదే మాది ఇక్కడే. కదా ఈ బామ్మ ఆమెతోనే వెళ్ళారు. సో ఆమెతో వెళ్ళినప్పుడు చాలా వరకు ఈమె ముందు వెళ్ళొచ్చేసామని చెప్తున్నారు. ఈమె వెళ్ళిన తర్వాత 1 అవర్ తర్వాత ఈమె రిలేటివ్ కూడా అదే టెంపుల్ కి వెళ్ళారు. అయితే ఈ లోపు జనాభా ఎక్కువైపోవడం, భక్తులు ఎక్కువైపోవడంతో అక్కడ తొక్కిసలాట శాంపియాడ్ జరగడంతో చాలా వరకు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని అక్కడ మృతి చెందడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఒక గంట ముందు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆ బామ్మ ముందు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెకి పని ఉందని వెనక నుంచి వెళ్లడంతో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అని చెప్తున్నారు. ఏదేమైనా సరే అక్కడ మృతి చెందిన వాళ్ళకి కుటుంబాలకి తీరని లోటును మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సిడెంట్ హఠాత్తుగా జరిగింది, ఎవరో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు.